రేషన్ లబ్ధిదారులకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా మధురానగర్లోని పలు రేషన్ షాపుల్లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించగా మంత్రి నాదెళ్ల మనోహర్ పరిశీలించారు. ఇక నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకులు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. లబ్ధిదారుల ఇబ్బందులు, బియ్యం స్మగ్లింగ్ ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో రేషన్ వాహనాల కోసం పనులు మానుకొని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇంటింటికి రేషన్ పేరుతో గత ప్రభుత్వం ప్రజలను మాయ చేసిందని మంత్రి నాదెళ్ల ఆరోపించారు. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి, తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం. దీనికి మేము ఏ విధంగా సన్నద్ధమయ్యామంటే, మా కమిషనర్ గారు ఒక యాప్ తయారు చేసి ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం. ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం. 29,760 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది, సరుకులు కూడా చేరిపోయినాయి. ఇంకా మిగిలిన 6-7% ఈ సాయంత్రానికల్లా పూర్తి అయిపోతాయి. అదేవిధంగా డీలర్లు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి ఆ మెషిన్లు, ఈ ఈపాస్ మెషిన్లు కూడా ఉచితంగా సర్వీస్ చేసేటట్టు మా సిబ్బంది ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలోనూ, ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీస్లోనూ, విజయవాడలో కూడా మనకి ఈరోజు జరుగుతోంది క్యాంపు. వీటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ప్రింటింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం. అదేవిధంగా వేయింగ్ మెషిన్లు, తూనికల దగ్గర, కొలతల దగ్గర పొరపాటు రాకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీరిపైన ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొచ్చి ప్రతి మండలంలోనూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రయల్ రన్గా ఈరోజు చేసుకున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి